కులం కుతికెళ్ళమంటే సముద్రం మోకాళ్ళమంటూ అన్నారు. ఇలా 1,000 కులం అంతా నా బిడ్డకే తమకు గుని మల్ల బయనికి లగ్గం ఎత్తమని బదులుకున్నారు. అదే ప్రకారంగా లగ్గం ఎత్తమని ఎరగొల్ల మారబోయుడు లగ్గాలు ఎప్పుడు తయారు ఎత్తున్నాడు. రారాజు మల్లయ్య రాజశేఖరుడు దేవరాజు మల్లయ్య దేవతల పిండము ఆనాడు భగవతుడు మల్లయ్య ఏమనుకున్నాడు. నేను వాళ్ళ నాడిన మందు ఈడు కొరకు వంగ జోడు కొరకు వంగ నా తల్లి గంగదేవి మీదికెళ్ళి నేను పోవంగా నా తల్లి గంగదేవికి బొట్టు ముందుగల్లా అని చెప్పినా బోనం ముందుగల్లా అని చెప్పినా నా తల్లి గంగదేవికి బొట్టు బోనం అప్ప చెప్పినాక నేను శివ శివ లగ్గాలు వాడతానని మల్లయ్య అన్నగంప లోపల బంగారు లింగమై కూర్చున్నాడు. కుడిన గొల్లకే తమను కూర్చున్న పెట్టుకొని 1,000 కుల బాంధవులను తోలుకొని గంగబేడి కట్టున్నాడు రారాజు మల్లయ్య. రమాదేవ ఏలకు మహారాజా గంగాబేడికి వత్తనే ఉన్నాడు. గంగా ఒడ్డుకు దేవుడు వచ్చారా 7 కాలువలైతేరా కూడా పారవట్టేరా 7 కాలువలు ఎల్ల వార్తలై 14 గంగలు పార వార్తలై గానాడు చూసావా ఎట్ట ఉష్ణకన్నా ఎంపం ఉన్నాయి కానీ పారాడి గంగ గంపం లేదురా భగవంత. గంగబేడి కట్టినాడు మల్లయ్యరా గంగమొట్టు కాడ భగవంతుడు రారాజు మళ్ళీ కాటుడైనా ఇడేసి తీరి ఇడ మైస్ వచ్చి పట్టం కాడ గుగ్గిల మీద ఇడ మైస్ వచ్చి ఆచారమంతులను చేతులలో పట్టుకురమ్మను.